హలో గైస్, నేను మీ వెంకట్ యాదవ్. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి 'దేవర' చిత్రం ఏదైతే ఉందో ఈ చిత్రాన్ని కరణ్ జోహర్ గారు అండ్ త్రిబుల్ ఏ ఫిలిమ్స్ వాళ్ళు వచ్చేసి నార్త్ డిస్ట్రిబ్యూషన్‌కి సంబంధించి రైట్స్ అయితే తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. సో దీనికి సంబంధించి డిస్కషన్స్ కూడా రీసెంట్‌గానే జరిగాయి. ఆ ఫోటోస్ కూడా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయన్నమాట. సో నార్త్ డిస్ట్రిబ్యూషన్ కరణ్ జోహర్ గారు అండ్ త్రిబుల్ ఏ ఫిలిమ్స్ అయితే తీసుకుంటా ఉన్నారు. అతి భారీ మొత్తం అయితే చెల్లించి 'దేవర' అనే చిత్రానికి సంబంధించి నేషనల్ వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి, పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అవుతుంది కాబట్టి, ఎక్కడ బడ్జెట్ విషయంలో కూడా కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదు. అండ్ దట్ టూ కళ్యాణ్ రామ్ గారు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఈ మూవీకి. అండ్ వీఎఫ్ఎక్స్‌కి సంబంధించి కానివ్వండి, ఎలాంటి వర్క్ అయినా సంబంధించి గానీ ది బెస్ట్ వర్కే ఇవ్వడానికి ట్రై చేస్తా ఉన్నారు. ఈవెన్ హాలీవుడ్‌కు సంబంధించిన కొంతమంది టెక్నీషియన్స్ కూడా ఈ మూవీకి వర్క్ చేస్తున్నారంటే, ఎంత అంటే వీళ్ళు ఎంత కాన్ఫిడెంట్‌గా ఈ మూవీపై వర్క్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆ సబ్జెక్ట్‌పై వీళ్ళకున్నటువంటి నమ్మకంపై మనం అర్థం చేసుకోవచ్చనమాట. అంత కాన్ఫిడెంట్‌గా వీళ్ళున్నారు. అండ్ ఏకంగా 'దేవర నామ సంవత్సరం' అంటూ కూడా ప్రకటించేశారు. సో వెయిట్ చేద్దాం. 'దేవర' 1 కాదు 2 పార్ట్స్‌లో వస్తుంది. పార్ట్ 1 ఈ ఇయర్ మన ముందుకు రాబోతా ఉంది. మరి 'దేవర' చిత్రానికి సంబంధించి ఈగర్‌గా వెయిట్ చేస్తా ఉన్నాం. అభిమానులు చాలా కాలమైంది జూనియర్ ఎన్టీఆర్ గారిని స్క్రీన్ పైన చూసి. సో మరోసారి ఆయన్ని చూస్తూ రచ్చ రచ్చ చేసేయాలి అనైతే వెయిట్ చేస్తున్నాం. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. నార్త్‌కి సంబంధించి కరణ్ జోహర్ గారు త్రిబుల్ ఏ ఫిలిమ్స్ వచ్చేసి ఈ మూవీకి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అయితే తీసుకున్నాయనైతే తెలుస్తోంది. బై గైస్.